మాయలు మంత్రాలు చూపించే పాతకాలపు సినిమాల్లో లాగా టెక్నీ అని చెప్పి భయపెట్టేది మరొకటి కూడా ఉంది. అలాంటి దానికి సంబంధించిందే ఇదిగో ఇదే. దెయ్యాలు భూతాలాంటివి ఇక్కడ లేవు, కానీ ప్రాణాలతో ఉండే కొన్ని దయ్యాలు భూతాల కళ్ళు మాత్రం ఉంటాయని నేను విన్నాను. నేను చూడలేదు, ఇటువైపు నేను వచ్చింది కూడా లేదు. అయినా సరే డ్రెస్ మార్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బటన్ సైజులో కూడా కెమెరాలుంటాయని విన్నాను. నా చెల్లి లిసా కూడా ఇక్కడే కదా డ్రెస్ చేంజ్ చేసుకుంది. దాని గురించి నువ్వు భయపడకు. యాన్ మేరీతో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. 1 సెకండ్. హలో బాలా, ఎక్కడున్నావు? ఫస్ట్ వరకు వెంటనే రా. ఒక్క నిమిషం. బాలా ఇలారా. నువ్వు నాతో అడిగావు కదా హ్యాండ్లూమ్ యాడ్లో లీసానా లేదంటే ఇంకెవరైనా అని. అందులో నటించే అమ్మాయిని తీసుకొచ్చాను, పేరు డయానా. ఆ అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. పోయి మేకప్ వేసి కాస్ట్యూమ్ చేంజ్ చేసి ఫ్లోర్ కు తీసుకురా. మనం ఒక ఫోటోషూట్ తీయాలి. నేను అక్కడ వెయిట్ చేస్తాను. ఓకే? థ్యాంక్స్. లిజా, వాడు చూడవే. అందులో పెద్ద వింతే ఉంది. ఇప్పుడు అన్ని యాడ్స్ లోనూ అదే యాక్ట్ చేస్తుందిగా మన ఇంటి గారాల కూతురు. పావుకి పాలు పోసి పెంచానే. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు కొని బ్యాగ్లో దాచిపెట్టావే అదే. నువ్వు నోరు మూసుకొని కూర్చో. నువ్వు పోనేవయ్యా. మీరు కనపడకపోవడంతో కంగారు పడిపోయాను. వేణీళ్ళు లోపల కొద్దిగా నొప్పిగా ఉంది. ఓ అదృష్టవంతుడివి. నీ కూతుర్ని తెలుసుకుని నువ్వేం బాధపడనక్కర్లేదు. నీ ముద్దుల కూతురు డయానా సంతోషంగానే ఉంది. అమ్మా చెల్లెలు అంటూ నా వెనకే తిరిగింది. 100 అడుగుల కటౌట్లో ఉంది. ఇప్పుడు తండ్రి కూతుళ్ళకి తినడానికి వండడానికి లోటు లేకుండా చూశాను కదా, దానికి తగ్గ ప్రతిఫలం. లిసా, ఖర్చు పెట్టిందంతా వసూలు చేసుకోవాలి. దానికి ఒకే ఒక దారుంది. ఏ యాడైనా సరే, బాడీ అయినా డ్రాయర్ అయినా సోప్ అయినా సరే. ఏమా ఇలా రా. నా మీద నీకేమైనా కోపంగా ఉందా? కోపమేం లేదు నాన్న, నాకు ఏడవాలనిపిస్తోంది నాన్న. లోలా, సైడ్ డిష్ ఏమైనా ఇవ్వవే. టిఫిన్ తీసుకురానా? కొట్టనటును. సైడ్ డిష్ అడిగితే పుట్టంట. నువ్వేదో చెప్పాలనుకున్నట్టున్నావు. మేడం కొంచెం పోయేరా. ముందు నువ్వు మీ ఇంటికి వెళ్ళి నీ మొగుణ్ణి ఒకసారి పిలుచుకునిరా. ఆ తర్వాత నేను నీకు నువ్వు అడిగింది ఇస్తాను. నీ కడుపు నిండా తాగొచ్చు. అది ఏంటది? ఈరోజు ఉదయం నువ్వు బైకులో వచ్చావే, అతను ఎవరు? అదే నేను కూడా అనాలనుకున్నాను. నాకు అబద్ధం చెప్పకే లోలా. పోస్తారా? నీకు నిజంగానే మొగుడున్నాడా లేదా? ఉంటే నేనెందుకు ఎక్కడికొచ్చి పాస్ పని చేసుకుంటాను. పోయిండమ్మా. ఇలా చూడండి, నువ్వు కూర్చోలోలా. నేను ఇక్కడే నిలబడతాను మేడం. ఈరోజు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి. సాధారణంగా మగవాళ్ళు పాపం, కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. వాళ్ళని గొప్పగా ఊహించుకొని తలగరేసుకుంటూ తిరుగుతారు. వాళ్ళ చేతికి దొరికేవంటే అంతే నలిపేస్తారు. వాళ్ళని రెచ్చగొట్టేలా మాత్రమే ఉండాలి. మనం ఎప్పుడు దొరుకుతావని ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడే మనం చెప్పినట్టు జీవితాంతం వింటారు. నేను చెప్పిన విషయం మీ అందరికీ అర్థమైంది కదా? వాళ్ళకి దొరికి మోసపోకండి. వాళ్ళని మీ గుప్పెట్లో పెట్టుకోండి. ఇక మీరు వెళ్ళి పడుకోండి. లోలా, వెళ్ళి పుట్టు తీసుకురా. 2-3 కోడి ముక్కలు వేయించి పెట్టు. ఒక జగ్గుతో నీళ్లు కూడా తీసుకురా.
ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఇంట్లో నాన్న ఆయన పర్వాలేదు, మగవాడని వదిలేయొచ్చు. మా అమ్మ ఫుల్ టైం డ్రింక్స్ లోనే ఉంటున్నారు. ఇక్కడ చూస్తే ఈ బామ్మ కూడా అలాగే ఉన్నారు. నాకేంటో రోజు 3 బాటిల్ పీరు, లేకపోతే 6 బాటిల్ బ్రాందీ. ఇక్కడ ఎవరిని చూసినా తాగుళ్ళలోనే ఉన్నారు, అది కూడా హద్దు లేకుండా. ఆడవాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తిస్తే సమాజం ఏమవుతుంది? నాశనం అయిపోతుంది, చాలా నాశనం అయిపోతుంది. ఆడవాళ్ళకి రోల్ మోడల్ గా ఉండాల్సిన అమ్మాయిలా అయితే ఆ తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళు స్వాహా. ఇంకా నయ్యో, నాకు పిల్లలే లేరు. ఎందుకు లోలి అక్క మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేరం చేసిన వాళ్ళు తప్పించుకోవటానికి అందరూ ఇలాగే మాట్లాడతారు. వాళ్ళ పరిస్థితి ఇంతే. అన్నీ పోగొట్టుకున్న ఆడవాళ్ళకు కూడా ఇంతే. నాలాగా బాగా తాగే వాళ్ళని బాగా గుర్తుంచుకో. 30 మంది ఏదో తప్పును దాచిపెట్టడానికే ఇలా చేస్తున్నారు, లేకపోతే జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళై ఉంటారు. నేను కూడా త్వరలోనే ప్రారంభిస్తాను. చంపేస్తాను నిన్ను. మనసు యొక్క శీలం అదే ముఖ్యం. ప్రేమించిన వాడిని మనసులో తలుచుకుంటూ మొగుడుతో పడుకున్న ఎంతో మంది ఆడవాళ్ళని నేను చూశాను. ఎన్ని ఇళ్లల్లో నేను హోమ్నెస్ గా చేసుంటాను. ఓర్ దేవుడా, ఈయన! అరే ఏంటి సార్, పోలిక లేకుండా ఎలా మారిపోయారేంటి? ఎన్ని రోజులైంది సార్ మిమ్మల్ని చూసి? నేను ఇప్పుడు కూడా ఒకసారి వెళ్ళొచ్చాను. ఎక్కడ? అదే సౌదీకి. ఆ. నాకు అక్కడ కొన్ని ముఖ్యమైన పనులున్నాయి. ఆ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రశాంతంగా వచ్చేసా. మంచి పనే జరిగింది. అవును, ఆ, ఆనంద్ సారు గురూజీ ఎక్కడా? ముందులాగానేనా? ఇక్కడ అన్నీ అలాగే ఉన్నాయి. ఆ. మీరెలా ఉన్నారు? మీ బిజినెస్ బాగానే ఉందిగా? ఎప్పుడు చూసినా పవర్ కట్టే. ఈ కరెంటు బిల్లు కట్టడానికి డాక్యుమెంట్స్ కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఉన్న ఫ్యానే వేయడం లేదు, ఇక కొత్తదేం కొంటారు? అందుకే నేను కొత్త ఫ్యాన్ల ప్రొడక్షన్ ఆపేశాను. ఉన్న వాటిని ఎలాగైనా అమ్మేయాలి. ఆ, వీటన్నిటిని బట్టి ముస్తఫా ఓడిపోతాడని మాత్రం అనుకోకండి. ఆ? రా. ఎక్కడ? ఇదేంటిది, అమ్మాయిల తొలగ బ్రానా? అవును, ఎన్ని పవర్ కట్స్ వచ్చినా అమ్మాయిలు దీన్ని వాడకుండా ఉండరుగా. లేదు. సరే గానీ వచ్చిన విషయం చెప్తాను. ఆ. దీనికి ఒక అడ్వర్టైజ్మెంట్ తీయాలి. అవేళేదో తమాషాకి అన్నాను, మీరు నిజంగానే అనుకున్నారా? అవునవును, నిజమే అనుకున్నాను. దీనికి పేరు పెట్టాలిగా? ఆల్రెడీ పేరు పెట్టేశాను. ఆ. ఒక అందమైన పేరు పెట్టండి, ఎందుకంటే అమ్మాయిల నోట్లోంచి రావాలి కదా. చెప్పండి, ఏం పేరు? 3-4 అక్షరాలు కాదు, 15 అక్షరాలు. 15 అక్షరాల? అలాంటి పేరేంటి సార్? యువర్స్ ఫెయిత్ఫుల్లీ అండర్ గార్మెంట్స్. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఈ ప్రోడక్ట్ ని చూపించి యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని ఒక్క మాట చెప్పిందంటే ఆ తర్వాత క్యాప్షన్ కావాలా విలియమ్స్? ఎలా ఉంది? నిజమే. ఆ. ఎంతకన్నా ఏం ఫెయిత్ఫుల్ కావాలి? నిజంగానే మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. చాలా సూపర్ అయిన పేరు. కానీ ఒక విషయం, ఆ. ఆ అమ్మాయే ఇందులో నటించాలి. ఎవరు? నా ఫ్యాన్ అడ్వర్టైజ్మెంట్ లో నటించింది ఒక అమ్మాయి, ఆ అమ్మాయే నటించాలి. ఓరి దేవుడా. ఆ అమ్మాయే తప్పకుండా నటించి తీరాలి. ఏమంటావు? నీ వల్ల కాకపోతే చెప్పండి అయ్యా, నేను న్యూ జనరేషన్ పెట్టి తీస్తాను. అదెవరు? న్యూ జనరేషన్ అదే కదా ఇప్పుడు ట్రెండ్. చంగావి రంగు చిర అలాంటిది. ఆ పాటకి దీనికి ఏమిటి సార్ సంబంధం? ఉంది, చాలా ఉంది. ఇలా చూడు, ఈ పాట ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియకపోవచ్చు, కానీ ఈ పాట ఆ కాలంలో చాలా పెద్ద పేరున్న పాట. ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే కానివ్వండి, అంతా మీ ఇష్టమే కదా. అయితే ఎప్పుడు మొదలు పెడదాం? తర్వాత? ఎప్పుడు మనం మొదలు పెడదాం? నాకు ఒక్క రోజు టైం ఇచ్చారంటే అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. ఓకే, ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు. చూడు, నువ్వు ముందు చూసిన ముస్తఫాని కాదు, నేను కొత్త ముస్తఫా. ఏమీ అర్థం కాలేదే. ఏంటి, అర్థమైందా? పేరు మాత్రం మర్చిపోవద్దు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అమ్మాయిల ఇన్నర్ వేర్, ప్రొప్రైటర్ ఉస్తాద్ ముస్తఫా ఖాన్. ఏంటి మేడం, కార్ తీసుకున్నట్టున్నారు? ట్రీట్ ఏం లేదా? డ్రైవరా? అవును. పేరేంటి? మను. చెల్లెలు అక్కడ ఉంది కదా, క్లాష్ అవుతుందా? ఎందుకు? తమ్ముడి కొత్త కదా, చెప్పినా అర్థం కాదు. గుడ్ మార్నింగ్. గుడ్ ఈ మార్నింగ్. రోజు మీకు వర్క్ ఏమైనా ఉందా? ఎవరు ఏం చెప్పలేదు కదా. ఏదో గోధుమ పిండి గురించి చెప్పారు. అది ఇప్పుడు మారిపోయింది. ఈ రోజు వేరే షూటు. మీ చెల్లెలే మోడల్ ఎవరు? లిసానా? తను మళ్ళీ వచ్చిందా? వచ్చారు.
డ్రెస్సింగ్ రూమ్లోనే ఉన్నారు. ఇంతవరకు ఆమె చెయ్యని యాడ్. గురూజీ దాని గురించి నాకేం చెప్పలేదే. గురూజీ సార్ తీయట్లేదు, బాలా మేడం తీస్తున్నారు. చెల్లెల్ని చూసి మీరు చాలా రోజులైంది కదా, చూడ్డానికొస్తారా? యువర్స్ ఫెయిత్ఫుల్లీ అద్భుతంగా ఉన్నారు. నేనిది కుట్టినట్టే. ఆ. షాజీ అన్నా, ఆ. కాస్త బయట ఉండండి, నేనిప్పుడే వస్తాను. చూసావా, నేను మళ్ళీ మొదలు పెడుతున్నాను మొదటి నుంచి. ఇకపై ఇది కూడా లేకుండా పోవచ్చు. నాకు ఈ పరిస్థితి రావటానికి కారణం ఎవరో తెలుసా? డయానా మేడం, రాజకుమారి, లేటెస్ట్ స్టార్ మోడల్. మాట్లాడకు. ఇకపై నేను నిన్ను ఎప్పటికీ చూడకూడదు. లిసా, నేను చెప్పేది కాదు. బయటికి వెళ్ళు. నేనిటువంటి పరిస్థితిలో ఉండటాన్ని నువ్వు చూడకూడదు. నన్ను నమ్మి 2 ప్రాణాలున్నాయి. ఒకటి మీ నాన్న, ఇంకొకటి మా అమ్మ. వాళ్ళని కాపాడాలి కదా. నేనున్నాను. ఇలా చూడు సోమన్న, కొంచెం అలా వచ్చి చూడండి. నువ్వు సుస్మిత సేను, ఐశ్వర్య రాయ్, రంభ ఎవరు సమస్య వచ్చినా సరే చెప్పు, నేనొచ్చి నీకు తీర్చేస్తాను. కానీ ఈ ఇద్దరి మధ్య సమస్యను తీర్చడం నా వల్ల కాదు. అక్క నేను రాగానే చెల్లెలి మొహం బగబగమని మండిపోయింది. ఏంటి విలియమ్స్? ఎవరు అమ్మాయి డబ్బు ఖర్చు పెట్టే నన్ను చూసి బయటికి పొమ్మంటుంది? ఎవరది? తనే డయానా, మన లిజా వాళ్ళ అక్క. అలాగా? సూపర్ ఫిగర్ అయ్యా. చెల్లి కన్నా అక్క అదిరిపోయిందనుకో. దొరుకుదా? దొరకుతుందా? ఎందుకు? నటించడానికి. ఒకళ్ళని పెట్టి పై నెరవేర్తిద్దాం, ఇంకొకళ్ళని పెట్టి కింద నెరవేర్తిద్దాం. డబ్బులు ఉన్నాయని తెలుసు, నువ్వు ప్రొడ్యూసర్ కదా. అదేమీ వద్దు, మనం ప్లాన్ చేసినట్టు తీస్తే చాలు. అయితే ఓకే. సరే విలియమ్స్, గురూజీయే కదా షూట్ చేస్తున్నారు? సార్ తాలూకు అసోసియేటు. అమ్మాయి చాలా మంచిది. చూడ్డానికి బాగానే ఉంది. అలాగే తీస్తే బాగుంటుంది. వాళ్ళకి ఏం నచ్చుతుందో అదే చేస్తారు. ఓర్ దేవుడా. ఏంటి ఫిలిక్స్, ఇంత లేట్ అయింది? హెడ్ ఆఫీస్ వరకు వెళ్ళాను, లీవ్ లెటర్ ఇద్దామని. ఉన్నట్టుండి లీవ్ అంటున్నావేంటి? నేను నీకు ముందే చెప్పానుగా, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని. చాలా అందగత్తె. తను ఒక మోడలింగ్ గేల్. ఎవరికన్నో పడేలోగా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా చూడు, నీకని రాసి ఉంటే అది ఎక్కడికి పోదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, నేను చూసుకుంటాను. నేను తనకి కాల్ చేస్తాను. సరే, నువ్వు మాట్లాడు. నీ మనసులో అంటున్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? నేను చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాను, మనిద్దరం సుఖంగా జీవించాలని. నేను ఈ విషయం నీతో చాలాసార్లు చెప్పాను. నీకెందుకు ఇవి అర్థం కావడం లేదు? నేనెంత కష్టపడుతున్నాననేది చెప్తే మీకు అర్థం కాదు. నేను లీవ్ తీసుకుని వస్తాను. నేను వచ్చి నిన్ను పిలుస్తాను. నువ్వు ఇష్టపడితే నేను పెళ్లి చేసుకుని నాతో పాటు తీసుకొచ్చేస్తాను. నీకిష్టం లేకపోతే ఈ ఫిలిక్స్ ఎప్పుడు నిన్ను బాధపెట్టడు. వచ్చేటప్పుడు నీకు ఫోన్ చేస్తాను. ఇలా చూడండి, ఇప్పుడు నా లైఫ్ చాలా ప్రాబ్లంగా ఉంది. ఎవరి తప్పో తెలియదు, కానీ ఫ్యామిలీ అంతా ఇబ్బందుల్లో ఉంది. మీరు నన్ను పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళిపోతే నేను సంతోషంగానే ఉంటాను. కానీ మా అమ్మ, నాన్న నేను లేకపోతే చాలా కష్టపడతాను. వెయిట్ చేయమని నేను చెప్పను. నేను మీకు జవాబు చెప్పటం అంత ఈజీ కాదు.
నేనిక్కడున్నాను. నేను స్టూడియోకి వెళ్ళాను. కూర్చో. అక్కడ ఏదో యాడ్ చేస్తున్నారు. తెలుసు, ఏదో ఇన్నర్ గార్మెంట్స్ యాడ్. లిసానే మోడల్ అని తెలిసిన వెంటనే నేను బాలాని చూసుకోమని చెప్పాను. తను నన్ను చూడగానే బాగా కోపడింది. ఆ తర్వాత ఏడుస్తూ ఉంది. దాన్ని ఆ వైపు నుండి మళ్లించడానికి ఏం మార్గం ఉంది? ఇది చెప్పటానికి నాకింకెవరూ లేరు. తనకు వెంటనే పెళ్లి చేయాలి, అదే మంచిది. ఈ మోడల్స్ కంతా చాలా తక్కువ కాలం ఉంటుంది, బటర్ఫ్లైస్ లాగా. ఈలోగానే వాళ్ళు సెటిల్ అయిపోవాలి. సినిమా నటుల్లాగా కాదు, వాళ్లకు చివరి వరకు ఏదో ఒక పాత్ర ఉంటూనే ఉంటుంది. చూసావా, ముందులా ఉంటే లీసా ఈ యాడ్లో నటించేదే కాదు. కానీ ఇప్పుడు దేంట్లోనైనా నటించడానికి సిద్ధంగా ఉంది. అది చాలా తప్పు. ఈ ఆనంద్ వెనకాల ఒక భయంకరమైన ముఠానే ఉంది. నాకు తెలుసు. డయానా, నువ్వు ఇంటికి వెళ్ళాలి, పాత అమ్మాయిలాగా. వాళ్ళు ఎలా ప్రవర్తించినా సరే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లిసా లైఫ్ని సెటిల్ చేయాలి. తన జీవితం సెటిల్ చేయడానికి కావాల్సినంత డబ్బు ఉంది కదా. అంతా ఉంది సార్. నీకు అవసరమైతే నేనిస్తాను. అయ్యో, అది తప్పుగా అనుకోవద్దు, నీ జీతంలో కట్ చేసుకుంటాను. ఒక మల్టీనేషనల్ లెవెల్ యాడ్ వచ్చింది. ఈ మల్టీనేషనల్ కంపెనీని మాత్రం పట్టుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మనకి దిగులు లేదు. ఇదెవరు చెప్పారు? నేను విన్నాను. ఇలా చూడండి, ప్రతాప్ ఇచ్చిన కాన్సెప్ట్ వాళ్ళకి బాగా నచ్చింది. అలాగే డయానా కూడా. వర్క్ ఆనంద్కే కదా వస్తుంది. అది మనం చెప్పలేం. కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేలా ఉందే. ఈలోగానే వాళ్ళ పని పెట్టాలి. ఓరి భగవంతుడా, అది పెద్ద సమస్య అవుతుంది కదా. గురూజీకి ముందుంచి కూడా నా గురించి తెలుసు. అది చెయ్యి జారిపోయిందంటే ఇక జన్మలో దొరకదు. నేను ట్రై చేస్తున్నానని తెలియగానే గురూజీ నన్ను బయటికి పంపేస్తారు. డయాని తీసుకొచ్చేటప్పుడు ఆనంద్ కాంట్రాక్ట్ అదే కదా. ఇది మాత్రమే కాదు, ఆ విషయంలో వాళ్ళిద్దరికి లాలూచి కూడా ఉంది కదా. ఒక గురూజీ పోతే 1000 మంది గురూజీలు వస్తారయ్యా. బోలెడంత సామర్థ్యం ఉండి ఏ పని లేక ఖాళీగా తిరుగుతున్నారయ్యా కుర్రాళ్ళు. కానీ నాలాంటి వాళ్ళు మాత్రం మీకు దొరకరయ్యా. ఇలా చూడు, ఇలాంటి కాంట్రాక్ట్స్ ఇంకా చాలా వస్తాయని మీ ఆనంద్ సార్తో చెప్పు. అంటే దీంట్లో ఏదైనా గోల్మాల్ చేయాలి సార్. ఇందులో మా ఇద్దరిని ఇరికించకండి సార్. అలాగే అలాగే, నువ్వేం దిగులు పడకు. కానీ ముందుగా నువ్వు ఆనంద్ని కన్విన్స్ చేయాలి. ఓహో. ఏంటి స్వామి, ఆ, ఏం ఆలోచిస్తున్నావు? ఆహా, ఏదైనా ప్రాబ్లమా? కుదరదంటే చెప్పే, మేం తప్పుకుంటాం. వద్దు వద్దు వారియర్ సార్. ఆ అశోక్ డబ్బు ఎన్ని లక్షలుందో తెలుసా ఆ బిజినెస్లో? ఈ స్టూడియో డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? వెళ్ళి వివరంగా చెప్పు మీ బుద్ధి తక్కువ ఆనంద్కి. అదంతా ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను. ఈ స్వామినే చూసుకుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకే కొత్త డ్రెస్సులు వేసుకున్నావు? వెళ్ళి పాత డ్రెస్ వేసుకోపో. నువ్వు డ్రై క్లీనింగ్కి వెళ్ళొచ్చావా? నువ్వెందుకు వెళ్ళావే? డ్రైవర్కి ఇచ్చి పంపించవచ్చు కదా. నానా, లేనా? నానా, నువ్వు ఏడవకమ్మా, నువ్వేం చెప్పొద్దమ్మా. నీ మొహం చూసే ధైర్యం నాకు లేదమ్మా. అలా చెప్పకండి నాన్న. వయసుకు వచ్చిన ఆడపిల్లల తండ్రులు ఎవరు ఇలా ఉండకూడదమ్మా. మీరు ఇంకేం ఆలోచించకండి నాన్న. అంతా ఒక పీడకలగా మర్చిపోండి. నేనింకా ఎంతకాలమని ప్రాణాలతో ఉంటానమ్మా. నేను చెప్పినట్టు వింటే మనం ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు. అయితే తప్పకుండా వింటానమ్మా. తప్పు చేశానమ్మా. ఊళ్ళో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మర్యాద ఇచ్చే జనం అంత మర్యాద ఇచ్చేవాళ్ళు. ఎక్కడ నా దారి తప్పిందో
ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయానమ్మా. ఒక్కొక్కటిగా కోల్పోతూ వచ్చాను. ముందుగా మీ అమ్మని కోల్పోయాను, ఆ తర్వాత ఆస్తుల్ని. వాటి నుంచి బయటపడడానికి నేను ఎంచుకున్నది పనికిరాని ఈ తాగున్నమ్మా. తర్వాత అందులోంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఈ తండ్రిని క్షమించమ్మా. దీనంతటికీ ఒక పరిష్కారం చేద్దామని వచ్చాను నాన్న. నాన్న, లీసా ఎక్కడా? లోపలే ఎక్కడో ఉంటుందమ్మా. తను ఇంతకు ముందులా లేదు. చూస్తుంటే జాలేస్తోంది. వాళ్ళిద్దరూ అమాయకులమ్మా. వాళ్ళని ద్వేషించకు. వాళ్ళకి లోకంలో మనిద్దరం తప్ప ఇంకెవరూ లేరమ్మా. ఎవరిని ద్వేషించడం నాకు తెలియదు నాన్న. కారు శబ్దం వినగానే తెలిసిపోయింది ఎవరొచ్చారనేది. ఎలా? ఇటువంటి వాసన ఇప్పుడు ఇంట్లో లేదు. స్టూడియో నుంచి వచ్చేటప్పుడు ఇదే వాసన ఉండేది. ఈ ఫోటోని ఎందుకు ఇక్కడ తగిలించుంచావు? నేనెవరనేది నాకెప్పుడూ గుర్తుండాలని ఇక్కడ పెట్టాను. ఇలా నటించిన డబ్బుతోటే ఈ 2 నెలలు ఇంటద్దె కట్టాను. ల్యాప్టాప్ అమ్మేసి 1 నెల ఇంటద్దె కట్టాను. ఇంకా బాకీ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేక వాడి కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డాను 2 రోజుల కోసం. 1 రోజు పొలం దక్కింది. నాకు ఒక ఫోన్ ఐడి చేసుండొచ్చు కదా. అమ్మ ఎందుకు అసలు ఇలా ఉన్నారు? ఎప్పుడూ ఇలా ఉండరు, కానీ ఇప్పుడు తరచూ ఇలా అవుతున్నారు. ఇంట్లో సరుకులేమైనా ఉన్నాయా? కొంచెం ఉన్నాయి, కానీ గ్యాస్ అయిపోయి 2 రోజులవుతుంది. లీసా, నాన్నది ఏమి చేయలేని పరిస్థితి. అమ్మ చూస్తే అలా అయిపోయింది. ఈ కుటుంబానికి పెద్ద కూతురునైన నేను కొన్ని బాధ్యతలు చేయాల్సినవి ఉన్నాయి. అవి నెరవేర్చడానికి నా దగ్గర డబ్బు కూడా ఉంది. అందుకు నా చెల్లెలు నేను చెప్పినట్టే వినాలి, నాతో పాటే ఉండాలి. అక్క, ఏడవకు లీసా. మన ఈ జీవితం ఏడ్చి వృధా చేసుకోవడానికి కాదు. అక్క, ఆ రోజు ఆ పరిస్థితిలో నేను నిన్నేదేదో మాట్లాడాను అమ్మతో కలిసి. కానీ నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయాక మేమెవ్వరం ప్రశాంతంగా 1 రోజు కూడా నిద్రపోలేదు. గుమ్మం వైపు ఏదైనా చిన్న శబ్దం వినిపించినా వెంటనే అక్కడికి వెళ్లి చూసేవాళ్ళం. ఏదైనా ఆటో శబ్దం గుమ్మం నుంచి వినిపిస్తే చాలు అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేది. ఇంకొన్ని రోజుల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అయితే అమ్మ నాన్న వాళ్ళు కూడా అటువంటి పరిస్థితుల్లో వాళ్ళిప్పుడు లేరక్క. ఎక్కువగా తాగుడు అలవాటు వల్ల వాళ్ళిద్దరికీ కూడా స్పృహ అనేదే లేకుండా పోయింది. ఆల్కహాలిక్ డిప్రెషన్. ట్రీట్మెంట్ చేస్తే నయమవుతుంది. ఒక డీ అడిక్షన్ సెంటర్లో అన్ని వివరాలు తీసుకున్నాను. అన్ని ఏర్పాట్లు కూడా చేశాను. త్వరగా నయమైపోతారు. వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్కి పంపిస్తావు, మరి నన్ను? నీకు నేనున్నాను కదా, నిన్ను నాతో పాటు తీసుకువెళ్తాను. రెడీగా ఉండు. హౌస్ ఓనర్ వాళ్ళు ఉండేది ఇక్కడే, మనం ఉండేది అక్కడ. రా. హలో. నాకెంత టెన్షన్ అయిపోయిందో తెలుసా? మొబైల్ ఆఫ్ అయిందా? ఏమైంది? నేనే స్విచ్ ఆఫ్ చేసి ఉంచాను. నీ కాల్ అందలేదనే నాకు గురుజీ గారు 2-3 సార్లు కాల్ చేసినట్టున్నారు. అమ్మని నాన్ని డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించాను. వాళ్ళని అలాగే వదిలేసి రాలేను కదా. దీన్నెవరో తెలుసా మీకు? తనే నా చెల్లెలు. తను నాకెందుకు తెలీదు? తన పేరు లీసా. మేమిద్దరం కలిసి 2-3 యాడ్స్ కూడా చేశాం. ఎక్కడా మన స్టార్? నాగర్కోవిల్ వసంత మేడం. ఇది డూప్లికేట్ అనుకుంటా, ఒరిజినల్ ఫ్లేవరే లేదు. ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడు. లోలా, కావాలంటే నువ్వు ఇంకోటి తీసుకో. ఆ పాపం కూడా నాకెందుకు? నాకిప్పుడు వద్దు మేడం, లాస్ట్ లో ఇస్తే చాలు. బామ్మ, ప్రారంభించేసావా? రా కూర్చో. ఈరోజు నీ వర్క్ ఎలా ఉంది? అదొక లోకల్ ఆల్బమ్. అంటే హీరోనే ప్రొడ్యూసర్ అయి ఉంటాడు. కరెక్ట్ గా చెప్పారు. పేమెంట్ ఇచ్చేశారా? 5,000 ఇచ్చారు. పర్వాలేదే. షూటింగ్ పగల్లోనే ఉంది కదా. ఈ కాలం పిల్లలు అదృష్టవంతులు.
ఆ రోజుల్లో సినిమా మొత్తం నటించినా కూడా 5,000 కూడా ఇచ్చేవారు కాదు. అదలా ఉంచు, ప్రొడ్యూసర్ ఏమైనా అడిగాడా? చాలా అడిగాడు. తర్వాత మీరు చెప్పిన ఒక పాఠాన్ని ప్రయోగించాను. ఏం పాఠం? నటించి చూపించాను. ఇక టైం అయిందని బయలుదేరాను. ఏంటి బామ్మ ఇది? మీరే కదా మా అందరికి రోల్ మోడల్. మిమ్మల్ని చూసే కదా మేము నేర్చుకోవాల్సింది. ఇది చూసి నేర్చుకున్నారంటే చంపేస్తాను. ఊరికే ఉండి బామ్మ. ఇదెవరు? మన ఇంటికి కొత్తగా వచ్చిన గెస్ట్లా ఉంది. తనే బామ్మ, నా చెల్లెలు. ఓహో, ఎలిజబెత్తా? నీ దగ్గరకొచ్చింది కదా, చాలా బాగుంటుంది. మన జీవితమే చాలా చిన్నది. ఇందులో ఎవరి మీద కోప్పడకూడదు, అందులోనూ తోడబుట్టిన వాళ్లతో. స్నానం చేసి బట్టలు మార్చుకునే అలవాటుందా ఎలిజబెత్కి? ఆ ఉంది. నేను వచ్చేటప్పుడు స్నానం చేసి వచ్చాను. ఆయన ప్రయాణం చేసొచ్చావు కదా, ఎంత శుభ్రంగా అనిపించినా పొల్యూట్ అవుతుంది. పొల్యూట్ అని చెప్పింది అర్థమైంది కదా? ఆ పాత 10వ తరగతే. ఏంటి, నన్ను ఎగతాళి చేస్తున్నావా? ఆ? ఈ రోజు మాకు నేర్పించే పాఠం ఇది. అనుభవంతో పెద్దవాళ్ళు, అమ్మ చెప్పే అన్ని విషయాలు ఒక జ్ఞానం లాంటిది. తెలుసుకోండి, ఆడవాళ్లకుండాల్సిన 3 గుణాలు. 1, అరికాల నుంచి నడునెత్తి వరకు శుభ్రంగా ఉండాలి. 2, మన శరీరం పరిమళంతో నిండిపోవాలి. 3, మనం మాట్లాడే మాట స్పష్టంగా చిన్నదిగా ఉండాలి. ఈ 3 గుణాలు ఉన్న ఆడపిల్ల చూడ్డానికి రంబలా లేకపోయినా తన మొగుణ్ణి తన చెప్పు చేతల్లోనే పెట్టుకొనుంటుంది. మిగతా వాళ్ళు ఏ ప్రయోజనం లేకుండా పోతారు. మీరర్థం చేసుకున్నారా? అద్దం లాంటి మొహం, పెద్ద కళ్ళు, దబ్బపండు రంగు, చెర్రీస్ లాంటి పెదాలు. వాళ్ళు నోరు తెరిచారంటే వారి నోటి నుంచి దుర్వాసన బయటకొస్తుంది. దగ్గరికొచ్చినాడు పారిపోతాడు. కొంతమంది ఆడవాళ్ళకి జుట్టు బాగా ఉంటుంది, కాని దగ్గరికి వెళ్ళి చూస్తే తల కంపు కొడుతుంది. బస్సులో వెళ్ళేటప్పుడు అలాంటి వాళ్ళ వెనక నిలబడితే జీవితం మీదే విరక్తి పుడుతుంది. చూడగానే కళ్ళు తిప్పుకోలేనంత అందమైన ఆడవాళ్లు కూడా ఉన్నారు. 10 పైసలు కూడా పనికిరాని మాటలన్నీ మాట్లాడుతుంటారు. 2 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ఆడవాళ్ళకి పద్ధతులు లేకపోతే అసహించుకుంటారు. నేను మీకు ఒక్క మాటలో చెప్తాను, ఆడవాళ్లు చెడిపోతే ఆ కుటుంబమే నాశనం అవుతుంది. ఈరోజు పాఠం అయిపోయింది. బామ్మ వెళ్ళి పడుకుంటారా? నాకు కొన్ని ముఖ్యమైన పనులున్నాయి. మీరందరూ వెళ్ళి భోంచేసి పడుకోండి. పొండి. లోలా, లిసా దా. ఏమిటే ఇలా డాన్స్ చేసుకుంటూ వస్తున్నావు? అదేంటంటే ఇప్పటికే 4 రౌండ్లు అయిపోయాయి. ఇంకా విషయం, నైట్ టిఫిన్ చేయడానికి కడుపులో కాస్త ఖాళీ ఉంచండి. చాలే, వెళ్ళవే. హలో. సార్, కార్తికేనే మాట్లాడుతున్నాను. ఓకే సార్, నేను రెడీగా ఉంటాను. బండి పంపించండి. ఎవరు తను? మొన్న ఒక యాడ్ చెప్పారు, అది రేపటికి పోస్ట్పోన్ చేశారట. అయ్య బాబాయ్, అసలు విషయం మర్చిపోయాను. ఈ రోజు 2-3 పనులున్నాయి. రా, వాళ్ళతో చెప్పాలి నేను ఉండటం లేదని. రావే, నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే భయం. చూడవే. నేను రేపు ఉండటం లేదు. షూటింగ్కి వెళ్తున్నాను. ఓకే, బాయ్. డయానా, నేనే ఫిలిక్స్ని. నాకు లీవ్ దొరికింది, టికెట్ కన్ఫర్మ్ అయింది. వచ్చే 16వ తారీఖు ఉదయాన్నే 10 గంటలకల్లా నేను వచ్చేస్తాను. 2 వారాలే లీవు. నేను వచ్చేసరికల్లా నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉంటావుగా?
తప్పకుండా ఫిలిక్స్, ఇట్స్ మై వర్డ్. యా, ఆల్ రైట్, గుడ్ నైట్. వాళ్ళ అక్క పెళ్లికి ఓకే చెప్పేశారు. ఏంట్రా నువ్వు ఏమన్నా అక్క కూతున్నా పెళ్లి చేసుకోబోతున్నావు? నోరు మూసుకోరా, తను ఇప్పుడు వాళ్ళ అక్క రక్షణలోనే ఉంది. ఓహో, అలా అయితే నేను కూడా లీవ్ తీసుకోవాలన్నమాట. హ్మ్. లిసా, ఇక్కడికి రా. నేను ఈ డ్రెస్ లో అందంగా ఉన్నానా లేనా చెప్పక. ఎంతైనా సరే నా చెల్లి అందమే అందం. వచ్చి కూర్చో. అదేమిటంటే మన జీవితంలో ఒక ముఖ్యమైన విషయం గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. అయ్యయ్యో, నాకు వింటుంటేనే భయంగా ఉంది. జీవితం గురించి ఏం చెప్పినా భయం వేస్తోంది. నీకు పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అది చాలా ముఖ్యం. ఆ అమ్మ నాన్న డి అడిక్షన్ సెంటర్ లో 3 నెలలుగా ఇంటి అద్దె కట్టలేదు. ఆ విషయాలన్నీ నాకు వదిలే, నేను చూసుకుంటాను. నేను చెప్పింది మాత్రం నువ్వు వింటే చాలు. కానీ అక్క, ఏంటి? నువ్వుండగా నేనెలా? నాకు ఇంకో సంవత్సరం పడుతుంది. ముందు అమ్మా నాన్న నయం అవ్వాలి. అంతవరకు నేను కూడా మిగతా పనులు చూసుకుంటానక్క. మనం పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ సంపాదించాలి కదక్కా. అదంతా బాగానే ఉంటుంది, కానీ ఈ అలయన్స్ పోయిందంటే ఫిలిక్స్ మన చేయి జారిపోతాడు. ఆ తర్వాత ఏమీ చేయలేం. ఫిలిక్స్కి మన విషయాల గురించి అన్నీ చెప్పాను. ఈ మోడల్స్ గురించి చెప్పాలంటే హార్డింగ్స్లోనూ స్క్రీన్ మీద చూడటానికి మాత్రమే ప్రజలు ఇష్టపడతారు. లేకపోతే ఒక రాత్రి జీవితాంతం ఎవ్వరూ మనకు తోడుగా రారు. ఫిలిక్స్కి నువ్వంటే చాలా ఇష్టం. తను చాలా మంచివాడు. ఇలాంటి అక్కన నేను పిచ్చిదనా అని అనేదాన్ని. సరే, నేను చెప్పినట్టు ఫిలిక్స్కు ఫోన్ చేయి. ఓకా, నేను చేయలేను. నువ్వే కాల్ చేయి. అయితే నిశ్చితార్థం అయిపోయినట్టే. మూడు కొబ్బరి నీళ్ళు ఇవ్వండి. మొత్తానికి ఎలాగైతేనే తను నొప్పించావుగా. తనకు మీరంటే చాలా ఇష్టం, కానీ సందర్భాల వల్ల లిసా చాలా మంచి పిల్ల ఫిలిక్స్. మీరు దేని గురించి ఆలోచించకండి, తను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఎక్కువ గ్రాండ్గా ఏమి చేయలేం, ఇప్పుడున్న పరిస్థితి అలాంటిది. మీరు ఇలాగే అప్పచెప్పారు అనుకోండి, తను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి దుబాయ్ తీసుకెళ్ళిపోతాను. అది కాస్త ఓవర్గా లేదు? చాలా ఓవర్. ఆ, ఏదిచ్చినా సరే అలాగే ఉంచేస్తున్నారు. అను, ఇక్కడున్నావా? బంగారం, ఈ ఓట్స్ కొంచెం తిన్నాయి. ఈ రోజు మన లంచ్ బయటే. మరి డిన్నర్? నేను చెప్తున్నాను కదా, తప్పకుండా బయటే తింటాం. ఎవరు నాన్నా? ఎవరు? నేను వచ్చినప్పుడు మన ఇంటికి గెస్ట్ ఎవరు రారన్నావుగా. నేను చూసొస్తాను. వెల్కమ్ వెల్కమ్. ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చేసారు? లిసాని ఇలా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. నాకు కూడా. అవును, నా చెల్లెలికి పెళ్లి నిశ్చయమైంది. చాలా మంచి విషయం. మీరు ఈ విషయాన్ని చెప్పకముందే నేను మరొక విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. అను, దా. తినెవరో మీకు తెలుసా? తెలుసు, మీ కూతురు అనుపమ బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటోంది. అవును, సరిగ్గా చెప్పావు. రేపు తిరిగి వెళ్ళిపోతుంది. అను, ఇట్రా. నేనెవరో తెలుస్తోందా? మేము వెళ్ళిన తర్వాత నాన్నగారిని అడిగి తెలుసుకో. ఇన్విటేషన్స్ వచ్చాయి. మొదటి ఇన్విటేషన్ మీకే ఇవ్వాలని లీజా అంది. ఆ భగవంతుడికే ఇస్తున్నట్టని నేను కూడా అన్నాను. ఓరి దేవుడా. ఇదిగో. నన్ను ఆశీర్వదించండి సార్. సంతోషంగా ఉండమా. అనును కూడా తీసుకొచ్చేయండి. అను తల్లి, మర్చిపోకుండా వచ్చాయి. ఓకే సార్, వస్తాం. ఓకే. పద. ఒక్క నిమిషం. పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊరు వదిలి వెళ్లేంత వరకు 24 గంటల పాటు నేను నా కారు మీకోసమే ఉంటాము. డయానా, మన స్టూడియోలో ఉన్న వాళ్ళందరినీ పిలువు. తిన్నగా అక్కడికే వెళ్తున్నాం. ఓకే, ఫైన్, గుడ్ లక్. పదండి వెళ్దాం.
ఏంటిది సాజే, ఒక యాడ్ కోసం ఇంత బిల్లా? ఈ యాడ్లో చూస్తే నటించే వాళ్ళకి కాస్ట్యూమే లేదు. హీరోయిన్ తన ఫ్రెండ్స్ 12 సార్లు కాస్ట్యూమ్ మార్చారు. నేను మాత్రం ఏం చేయగలను సార్? నిన్ను పెట్టుకుంటే నాకిపోతాం. సరే, ఇకపై నేను ఎవరికీ డ్రెస్ అవ్వను. ఆ, రండి రండి రండి. నమస్కారం సార్. ఆ, పెళ్లి కూతురు రా. మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ఆ వచ్చాం. విషయం నాకు తెలుసు కదా. అందరూ వచ్చేయాలి. నా వాళ్ళంటూ ఇంకెవరూ లేరు. నేను ఎప్పుడు రావాలో ముందు ఆ విషయం చెప్పు చాలు. ఓ, నన్ను ఓ, ఆశీర్వదించండి సార్. సంతోషంగా ఉండమ్మా. ఏ విధమైన బాధ లేకుండా సంతోషంగా ఉండాలి. ఎవరూ లేరనే భయపడకో, మేమంతా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. ఆ వారియర్ సారు కిషోరు అశోక్తో కలిసి కింద ఎక్కడో ఉంటారో వెళ్ళి కనిపించు. తప్పకుండా. షాజీ అన్నా, రేపటి నుంచి పెళ్ళయ్యేదాకా నేను అక్కడే ఉంటాను. అయితే సరే, మేము బయలుదేరదాం. థ్యాంక్ యూ సార్. వెళ్ళిరండి. వాళ్ళని చూస్తే జాలేస్తుంది, అందుకే అలా చెప్పాను. నాకు షుగర్ అని ఎవరయ్యా చెప్పింది? సార్ ఆ? అరేరే. సార్, వచ్చే ఆదివారం మా చెల్లెళ్ళు పెళ్లి. ఓ, మాకు అయిన వాళ్ళంటూ ఇంకెవరూ లేరు. మీరందరూ వచ్చి మా చెల్లెల్ని ఆశీర్వదించాలి. ఇదిగోండి సార్. చల్లగా ఉండమ్మా. మర్చిపోకుండా ఆ. వచ్చేయండి. సరే, మేము ముగ్గురం వచ్చేస్తాం. ఓకే సార్. అలాగే మీకేం కావాలన్నా ఆనందం అడగండి. మీరేం సంకోచించొద్దు. అలాగే సార్. ఓకే? థ్యాంక్ యూ సార్. ఓకే, ఆ. బాయ్. వెళ్ళిరండి. హ్మ్, హ్మ్. అందర్నీ ఇన్వైట్ చేసేసాం, ఇద్దరు తప్ప. వాళ్ళెవరక్కా? పిచ్చిదానా, అమ్మని నాన్నే. నాన్న, హ్మ్. అమ్మా, వచ్చేసారా? ఇలారా. పెళ్లి పత్రిక ప్రింట్ అయి వచ్చింది. అందుకే మీ ఇద్దరికి ఇచ్చి వెళ్దామని వచ్చాం. ఇక జీవితంలో ఎప్పుడూ ఆ విషయాన్ని ముట్టుకోనమ్మా. నేను కూడా. నాకు తెలుసు నాన్న, ఈ కోర్స్ ఫుల్లుగా కంప్లీట్ చేయాలి. ఫాదర్ స్ట్రిక్ట్గా చెప్పారు. పెళ్లి ఏర్పాట్లన్నీ మీరిద్దరే. అవన్నీ తలుచుకుంటే మీరేం దిగులు పడకండి. మీ ఆశీర్వాదం మాత్రం ఉంటే చాలు. పెళ్లి నాటికి మీ ఇద్దరు చర్చకు రావాలి. అయిపోగానే మళ్ళీ ఇక్కడ వదిలేస్తాను. ఆ పాత జ్ఞాపకాలు ఇంకెప్పుడూ రాకూడదు. మేం కూడా మీరు మాతో ఉండాలని కోరుకుంటున్నాం. హ్మ్. నువ్వు మాత్రం ఒంటరిగా. మీరేం దిగులు పడకండమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. నేనున్నాను కదా. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను నాన్న. మీ ఆరోగ్యం జాగ్రత్త. మేము వెళ్ళొస్తాం నాన్న. వస్తామమ్మా. హ్మ్. వెళ్ళొస్తాను సార్. తను నా కూతురుని తలుచుకుంటేనే ఇప్పుడు ఎలా ఉన్నారు మీ అమ్మా నాన్నగారు? చాలా మారిపోయారు. థ్యాంక్ యూ ఫాదర్. ఈ రోజుల్లో చాలా ప్రమాదకరమైందే ఈ తాగుడు విషయం. దురదృష్టవశాత్తు ఈ కాలం ఆడపిల్లలు కూడా దీనికి బానిసయ్యారు. చాలా విషయాలు మర్చిపోవడానికే ఫాదర్ నేను తాగుతున్నాన్ని చాలామంది అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి చెప్పారు. మీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా దీని గురించి మాత్రం మీరు ఆలోచించొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఆయన ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ. పద వెళ్దాం. పనులన్నీ అయిపోయాయి. ఒకే ఒక కార్డు ఫిలిక్స్కు చూపించాలి. అది రేపు చూయించొచ్చు. అలాగా, వెంటనే వస్తాను. ఏమైందక్కా? గురుజీ వెంటనే రమ్మంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా పోవి పిచ్చిదానా, నీకింక వేరే పనే లేదా? అంతకంటే వేరే పని ఏముంటుంది చెప్పు. మాట్లాడుకున్నారా, దెబ్బలు పడతాయి. చాలా పనులున్నాయి. ఇందులో కొంచెం డబ్బు, కొంచెం నగలు ఉన్నాయి. మీరు ఇంట్లో ఉండుంటే అక్కడికే తెచ్చుండేవాణ్ణి. అది కార్తక ఇల్లు కాబట్టి
అనవసరమైన గొడవలు వచ్చుండేవి. అందుకనే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. తీసుకోమ్మా. అది ఆ? మరేం పర్వాలేదు, అంతటికి లెక్కుంది. లిసా, నీకో విషయం తెలుసా? మీ అక్కకు లెక్కల్లో మంచి పట్టుంది. ఏదైనా తీసుకుంటారా? కాఫీ. మీకు మాత్రమే కాదు, ఇప్పుడు నాకు కూడా కావాలి. అదిగో అక్కడ కిచెన్ ఉంది, వెళ్ళి తీసుకురా. కిచెన్ లో ఏదైనా లేకపోతే నువ్వు నాతో చెప్పు, ఇది నీ ఇల్లే. సార్, మీకు మా అక్క నచ్చిందా? ఇష్టమని చెప్పలేము, అది ఒక రకమైన ప్రేమ లాంటిది. మంచిని మాత్రమే ఆలోచించే మంచి మనసుతంది. మరి అక్కకి? ఇంతవరకు మనసు విప్పి ఏదీ చెప్పలేదు, కానీ తను మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాత్రం నాకు అర్థమయ్యాయి. నాకు కూడా ఆ విషయాలు చెప్పాలని ఆశగా ఉంది. ఎందుకంటే నేను భార్యను కోల్పోయి కూతురుతో ఉంటున్నవాణ్ణి. ఇది చాలు సార్, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఈ విషయాన్ని నువ్వు పెళ్ళయ్యేంత వరకు చెప్పొద్దు. కాస్త నెమ్మదిగా ఉందాం. నువ్వు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు నాకు కొంచెం భయంగా అనిపించింది. ఈ ఫీల్డ్లో ఉన్న అమ్మాయిలు ఎలా పెళ్లి చేసుకోగలరా అని. కానీ గురూజీ నీతో నడుచుకునే విధానాన్ని చూసినప్పుడు ఆ భయం పోయింది. ఏదైనా ఒక ప్రొఫెషనే. మనల్ని మనం కాపాడుకోవాలి, ముఖ్యంగా ఆడవాళ్ళం. ముందంతా నేను పెళ్లి గురించి ఆలోచించేటప్పుడు నాకు ఒక బిడ్డే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడేమనిపిస్తుందంటే 2 పిల్లల్ని కనాలని. అప్పుడే వాళ్ళొకరికొకరు సాయంగా ఉంటారు కదకా? తోడ పుట్టిన వాళ్ళు ఉండాలి, దానికి సాటి ఇంకేదీ లేదు. అవును. ఎవరక్కా? స్టూడియో నుండి సార్ కాల్ చేశారు. హలో సార్. ఓకే. ఓ షో, వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఏంటక్కా? రేపు స్టూడియోకి వెళ్ళాలి. ఏదైనా కొత్త వర్క్ వచ్చిందా? అలాంటిదేం ఉండదనుకుంటాను. ఉంటే గురూజీ చెప్పేవాళ్ళు కదా. పెళ్లికి ముందు ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి పిలిచారేమో. మనకంటూ ఎవరూ లేరనుకున్నాను, కానీ ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదకా? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఆ భగవంతుడు ఎప్పుడూ నిన్ను కాపాడతాడు. ఏంటి సార్ ఇదంతా? ఇలా చూడమ్మా, నువ్వు నన్ను తప్పుగా భావించద్దు. కొన్ని రోజుల ముందు తను నటించడానికి సిద్ధంగా ఉంది. ఆ టైంలో నాకే తెలియకుండా తీశారు. భగవంతుడి సాక్షిగా నాకేం తెలీదు. అసలు ఇవన్నీ ఎందుకు నాకిప్పుడు చూపిస్తున్నారు? సార్, విషయం ఏమిటో చెప్పండి సార్. నాకు సమయం బాలేదో కష్టకాలమో తెలీదు. వాళ్ళతో కలవడం నేను చేసిన పెద్ద తప్పు. మొదట్లో వాళ్ళు నాకు చాలా సాయం చేశారు, అది కాదని చెప్పలేను. ఇందులో చాలా సమస్యలున్నాయి, అవి మీకు తెలియదు. నేను పెద్ద మొత్తంలో అప్పుల పాలయ్యాను. అందుకనే వాళ్ళని ఈ స్టూడియోలో భాగస్తులుగా చేర్చుకున్నాను. ఇప్పుడు వాళ్ళు నన్ను గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇవన్నీ ఎందుకు నాతో చెప్తున్నారు? వాళ్ళని మనము ఏమీ చేయలేము, ఎందుకంటే వాళ్ళకంత పేరు ప్రఖ్యాతలున్నాయి. నువ్విప్పుడు తలుచుకున్నావంటే నన్ను ఈ సమస్యల నుంచి తప్పించగలవు. అమ్మా నాన్న డీ అడిక్షన్ సెంటర్లో ఉన్నారని మీకు తెలుసు కదా. అన్ని విషయాలు చూసుకోవడానికి నేను ఒక్కదానే ఉన్నాను. విషయం ఏమిటో చెప్పండి. లిసా మాస్టర్ కాపీలని వాళ్ళు నీకు అందజేస్తారు, కానీ అంటే
కార్తిక ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు? గురుజీ గారు. హలో సార్. హలో కార్తిక, ప్రతాప్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, కార్తిక్ని మాట్లాడుతున్నాను. పెళ్లి పనులని చేసి అలసిపోయి నిద్రపోతుందా ఏంటి? ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. తను ఇక్కడ లేదే సార్. అక్కడ లేదా? లేదు సార్, పెళ్ళయ్యాక ఇంతవరకు రాలే తను. అయితే ఎక్కడికి వెళ్ళింది? లిజా వాళ్ళ ఆయనతో వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మా నాన్నని డీఅడిక్షన్ సెంటర్లో వదిలేసి వస్తానని చెప్పింది. ట్రీట్మెంట్ ఆపద్దని డాక్టర్ గారు చెప్పారట. ఒకవేళ తనేమైనా ఇంటికి వెళ్ళిందేమో సార్. అక్కడ ఇంకెవరున్నారు? మీరు అడిగింది కరెక్టే సార్. అక్కడ ఎవరున్నారు? ఒకవేళ ఫిలిక్స్ వాళ్ళ ఇంటికి. ఆహా, దాన్ని అక్కడికి వెళ్ళదు సార్. నన్ను వెళ్ళి చూడమంటారా సార్? వద్దు, నేనే వెళ్తాను. ఏంటి సార్, ఏమైనా అర్జెంటా? పనేమైనా ఉందా? అంతేకాదు, మీ డయానా ఇష్టపడినట్టుగా మరొక మంచి పని కూడా జరుగుతుంది. మా అందరికి ముందే తెలుసు సార్. తను ఎప్పటినుంచో రెడీగా ఉంది. అనుపమకి నచ్చుతుందో లేదో అని తన భయం. నేను తనతో మాట్లాడాను. అనుకు తను బాగా నచ్చింది. తను కూడా చెప్పింది. భగవంతుడు ఉన్నాడు సార్. మీలాంటి మంచి మనసున్న వాళ్ళుంటే భగవంతుడు నాకు అన్ని విధాలు సాయం చేస్తాడు. అందరూ మమ్మల్ని తప్పైన దృష్టిలోనే చూస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రమే. ఇలా చూడు, ఏడవదు. హలో, డయానా? డయానా, తలుపులన్నీ తీసున్నాయి. ఈ అమ్మాయి ఎక్కడికెళ్ళింది? డయానా? హే డయానా, 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 ఓ మై గాడ్, డయానా, డయానా. ఇప్పుడిప్పుడే నీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. నిన్ను స్వీకరించడానికి నా కూతురు సిద్ధంగా ఉంది.